బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు విడుదల కానున్న మల్లి పెళ్లి సినిమా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె ఈ మేరకు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మల్లి పెళ్లి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. నరేష్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును రమ్య రఘుపతి ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు విడుదల కానున్న మల్లి పెళ్లి సినిమా విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ నరేష్ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు. ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారు ఈ మేరకు కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మల్లి పెళ్లి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. నరేష్ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి అందరినీ. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టును రమ్య రఘుపతి ఆశ్రయించారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇష్యూపై మరింత సమాచారం మా ఫిలిం డైరెక్టర్ అశోక్ తెలియజేస్తారు. ఫిలిం డైరెక్టర్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. రమ్య రఘుపతి మాజీ భర్త నరేష్ కి షాక్ మీద షాక్ ఇచ్చని చెప్పాలి. ఆ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పుడు ప్రమోషన్ వరకు, రిలీజ్ వరకు ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా సినిమా గురించి కూడా అనలేదు. కానీ తను వాళ్ళు చేసేటువంటి ఒక సినిమా ప్రమోషన్ వ్యూహంతో ఫ్యామిలీ కోర్టుని, కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించి సినిమా విడుదలను ఆపు చేయాలంటూ తనను కించపరిచారంటూ చెప్పి పోలీస్ స్టేషన్ లో అటు కేసు, అలాగే కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే డైలమాలో ఉంది. ఎంఎస్ రాజు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి 26th రిలీజ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, 2 తెలుగు స్టేట్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నరేష్ మొదటి నుంచి కూడా వస్తూ రమ్య రఘుపతి విషయంలో కూడా ఈ పెళ్లి విషయంలో వాళ్ళు ఇష్టంగా ఉన్నారని, కొన్ని సంఘటనలు చేస్తున్నారని చెప్పేసి చేయారు. రమ్య రఘుపతి ఏ రోజు కూడా వాళ్ళని అభ్యంతరపరిచినట్టు కూడా ఎక్కడ లేదు. కానీ వ్యూహంతో ఒక పెద్ద చావు దెబ్బ కొట్టిందని చెప్పాలి. ఒకవేళ సినిమా రిలీజ్ ఆగిపోతే మాత్రం ఆ భారీ నష్టమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు ఆ యొక్క పరిష్కరించే వరకు, ఎందుకంటే తనను కించపరిచారంట. వాస్తవంగా కూడా ట్రయలర్స్ లో వాళ్ళ నిజ జీవితంలో మన బెంగళూరులో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, నిజ జీవితంలో వాళ్ళు తిట్టుకునేటువంటి కొన్ని మీడియా ముఖంగా కావచ్చు, అలాగే ఆ కోర్టులో ఉన్న కొన్ని సంఘటనలు అంటే సామాన్య ప్రజలకే ఇవి పోలి ఉన్నాయి. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతికి సంబంధించిన పోలి ఉన్నాయని మనం అందరం కూడా గ్రహించవచ్చు. అలాంటి టీజర్ లో, ట్రైలర్ లో ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఎందుకంటే అక్కడ విడాకులు లేనిది 3 పెళ్లి చేసుకోవడానికి లేదు. కానీ మళ్ళీ పెళ్లి అంటే వీళ్ళు వాళ్ళ యొక్క నిజ జీవితంలో కూడా నరేష్ క్యాష్ చేసుకోవడానికి సినిమా తీయడం అనేది మాత్రం అందరూ హాస్యాస్పదంగా ఉన్నటువంటి మాత్రమే. సో ఈ విషయంలో మాత్రం నరేష్ కి సరైన బుద్ధి చెప్పడానికి కూడా కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కూడా అంటున్నారు. రమ్య రఘుపతి ఖచ్చితమైన మంచి నిర్ణయం తీసుకుందని. ఇటువంటి చేసే వాళ్ళు కూడా, మహిళా సంఘాలు కూడా రమ్య రఘుపతికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యక్తికి న్యాయం చేయకుండా, మాజీ పేరుకి న్యాయం చేయకుండా, పిల్లలకు న్యాయం చేయకుండా ఈ సినిమా చేయడం పట్ల, సినిమాని కూడా ఇట్లా రద్దు చేయడం పట్ల సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మహిళా సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరి చూడాలి, మరి ఎప్పటికి సినిమా రిలీజ్ కోర్టు ఈ ఈవినింగ్ వరకు కోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, సినిమా రిలీజ్ ఆపుతుందా లేకపోతే విడుదలకు అంగీకరిస్తుందా అనేది తెలియాలి. అయితే స్ట్రాంగ్ గా రమ్య రఘుపతి మాత్రం స్ట్రాంగ్ గా కొన్ని ఆధారాలు మాత్రం, కీలకమైన ఆధారాలు, ఆ సన్నివేశాలు, ఆ వీడియో క్లిప్స్ కానీ అన్ని కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. సో దీని పట్ల సినిమా రిలీజ్ ఉందా లేదా అనేది మాత్రం తెలియాలంటే కొన్ని గంటల్లో మనకు తెలుస్తుంది. మొత్తానికి ఫేవర్ గా రమ్య రఘుపతి గారు ఫేవర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో మళ్ళీ పెళ్లి మరి షాక్ నిస్తుందా, లేకపోతే సుఖాంతం అవుతుందా, లేకపోతే
ఒక షాక్ ఇస్తుందా నరేష్ కని తెలియాలి. నరేష్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. తగిలితే సినిమా అయితే మాత్రం నరేష్ కి భారీ నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది ప్రియా. అయితే అశోక్, ఇది ఎవరైతే నరేష్, సీనియర్ యాక్టర్ నరేష్ ఉన్నారో వారి యొక్క నిజ జీవితం కానీ ప్రస్తుతం జరిగేటువంటి సంఘటనల్ని ఆధారం చేసుకొని మూవీలో జమ చేర్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు కారణంగా అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం ఇప్పుడు మీరు చెప్పుకొచ్చారు. అయితే కోర్టు ఖచ్చితంగా ఎవరైతే మూడో భార్య ఈ రమ్య రఘుపతి ఉన్నారో వీరికే ఫేవర్ గా ఉందని చెప్తున్నారు. అంటే రేపు రిలీజ్ అయ్యేటువంటి సినిమా స్టాప్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ప్రియా, దీనికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు కోర్టు ఖచ్చితంగా మనుషుల మనోభావాలను కానీ వాటిని గౌరవిస్తుంది. ఎందుకంటే ఒక ఒక స్త్రీగా తను పడ్డటువంటి ఇష్యూలు తనకు జరగాల్సిన న్యాయం జరగలేదని చెప్పేసి దాంట్లో కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన యొక్క జీవితాన్ని, తన సంబంధించిన లైఫ్ ని, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇప్పటికే మా విడాకులు ఇచ్చి తలాగా వేరే పెళ్లి, పవిత్ర లొకేషన్ వేరే పెళ్లి చేసుకుని తను ఇబ్బంది పెట్టాడని, ఆర్థికంగా మానసికంగా చాలా హింసిస్తున్నాను, ఇబ్బంది పడుతున్న అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా కూడా తను చెప్పడం జరిగింది. అనేక విషయాల్లో కూడా వేరే వాళ్ళతో కూడా అక్రమ సంబంధాలు అంటగట్టారని చెప్పేసి అదొక ఒక అపవాదం ఉంది. ఇటువంటి సమయంలో ఖచ్చితంగా కోర్టు మహిళల పట్ల, ఎందుకంటే ఫ్యామిలీ కోర్టు అది, ఖచ్చితంగా ఫ్యామిలీ కోర్టు కూడా ఖచ్చితంగా ఈ మహిళల పట్ల కొంచెం సానుకూలత ఉంది. వాస్తవ పరిస్థితులు చూస్తే కూడా దానికి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అంటే ఆ క్లిప్స్ కూడా మన ట్రైలర్స్ లో చూడొచ్చు. ఆమె బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టినది కావచ్చు, బెంగళూరులో వీరిద్దరు కలిసి వెళ్ళినప్పుడు రమ్య రఘుపతి అడ్డుకున్న ఆ సన్నివేశాలు యాజ్ ఇస్ గా సినిమాలో పెట్టారు. ఇవన్నీ చూస్తే సామాన్యులకే ఇది కావాలని చేశారని అనిపిస్తుంది. అది కోర్టు ఖచ్చితంగా విఘ్నులైనటువంటి జడ్జిలు ఉంటారు. దానికి సంబంధించిన అనేక న్యాయ సంబంధించిన వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవన్నీ ఈ క్లిప్స్ అన్ని పరిశీలించాలంటే ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ప్రియ. ఖచ్చితంగా సినిమా రిలీజ్ కి కొంచెం ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది. కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని గంటలు మాత్రం వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రియ. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ యువర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.